ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఆవునూరి రాజ్కుమార్, యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్ పర్సన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి వేయాలి అనే తీసుకున్న నిర్ణయం అనేది చూస్తూ ఉంటే నా గుండెనే హర్షద్వారాలతోటి రేకెత్తిస్తుంది. ఎందుకనంటే ఒక నేషనల్ స్పోక్ పర్సన్గా కాకుండా ఒక బిఎడ్ చేసిన అభ్యర్థిని కూడా నేను. ఈ యొక్క కేసీఆర్ పరిపాలనలో 9.5 సంవత్సరాల్లో ఆ డిఎస్సి గురించి చూసే ఎదురుచూపులు, ఆ డిఎస్సి గురించి పడే వేదన, మనోవేదన నాకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది డగా డిఎస్సి అని విమర్శిస్తున్నారనంటే నిజంగా వాళ్ళని ఏమనాలో అర్థం అవడం లేదు. ఎందుకు డగా డిఎస్సి అంటున్నారు? మీలాగా ఎదురుచూపులు లేకుండా వేసినందుకు దగా డిఎస్సి అంటున్నారా? మీలాగా కోర్టు కేసులు లేకుండా డిఎస్సిని ఇచ్చినందుకు డగా డిఎస్సి అంటున్నారా? మీలాగా త్వరలో డిఎస్సి అంటూ అభ్యర్థుల ఉసురు తీయకుండా వేసినందుకు దగా డిఎస్సి అంటున్నారా? మీలాగా ప్రెస్ మీట్లు పెట్టి డిఎస్ఏ లేదు, ఇక డిఎస్సి వేయమని చేతులు లేపకుండా వేసినందుకు డిఎస్సి అంటున్నారా? నిరుద్యోగుల ఆత్మహత్య లేకుండా డిఎస్సి వేసినందుకు దగా డిఎస్సి అవుతుందా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నా. ఈరోజు నిరుద్యోగులంతా కూడా డిఎస్సి వేసినందుకు చాలా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాత్రం ఈ యొక్క వాట్సాప్ గ్రూపులలో చొరబడి నిరుద్యోగులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుద్యోగులందరికీ 2 చేతులెత్తి నేను ఒకటే వేడుకుంటున్నా, ఈ దుర్మార్గుల మాటలు నమ్మకండి. దగా డిఎస్సి అని ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారో దగాకోరులు వాళ్ళు. మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఏ విధంగా మోసం చేసిందో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత 9.5 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలని ఏ విధంగా మోసం చేసిండో మనందరికి తెలుసు. మనందరం కొట్లాడినాం, మీ అందరి తరఫున మనం కొట్లాడి మనం ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈ ప్రజాప్రభుత్వం మన నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి నాడు తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇచ్చిందో మన గొప్ప ముఖ్యమంత్రి గారు, మన మంత్రి మండలి నేడు మనకిచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి వేస్తా అని చెప్పేసి ఇప్పటికే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ యొక్క మెగా నోటిఫికేషన్ డిఎస్సి ఇచ్చేసరికి వీళ్ళకు మాట్లాడడానికి చేయడానికి పని లేక చేతగాని బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మద్దు, వాళ్ళ వాదనను పట్టించుకోవద్దు. దయచేసి ఇందాక అక్కగారు చెప్పినట్టు, అన్నగారు చెప్పినట్టు టెట్టుకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి టెట్ నోటిఫికేషన్ ఉండేలాగా కూడా మీకు ఏ విధంగా లోటుపాటు లేకుండా ఈ డిఎస్సిని నిర్వహిస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ యొక్క ఎటువంటి అపోహలకు పోవద్దని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా తెలంగాణలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ సోదరులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.